అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ నిర్ణయాలతో మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఏటా లక్షలాది మంది ఎదురు చూసే డైవర్సిటీ వీసా లాటరీ లేదా గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని చెబుతున్న ట్రంప్ ఈ లాటరీ పద్ధతి ద్వారా అమెరికాలోకి ఎంతో మంది అనర్హులు ప్రవేశిస్తున్నారని, దీనివల్ల దేశ భద్రతకు ముంపు వాటిల్లుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఈ పాద పద్ధతికి చరమగీతం పాడుతూ ఇకపై కేవలం ప్రతిభ ఆధారంగానే, అంటే మెరిట్ బేస్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ద్వారానే విదేశీయులకు అమెరికాలో చోటు కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నిర్ణయం అమెరికా వెళ్లాలనుకునే సామాన్యుల పాలిట ఒక పీడకలలా మారింది. లాటరీ పద్ధతిలో అదృష్టం కొద్దీ గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఇకపై ఉంటుంది. ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి వచ్చే వలసదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చిన ట్రంప్ అక్రమ వలసదారులను అడ్డుకోవడమే కాకుండా చట్టబద్ధమైన వలసల్లో కూడా సమూల మార్పులు తెస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది వివక్షతో కూడిన నిర్ణయమని ప్రతిపక్షాలు మండిపడుతున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో అమెరికా ముఖ చిత్రం ఎలా మారబోతుంది, భవిష్యత్తులో అమెరికా వెళ్లాలనుకునే వారి పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.